నమస్తే, దిస్ ఈజ్ మీ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈజ్ మీ ప్రసన్న. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే సమ్మర్ కదా అని చెప్పి మేమందరం కలిసి వాటర్ పార్క్కి వెళ్తున్నాము. సో వాటర్ పార్క్లో మా ఎక్స్పీరియన్సెస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అనుకోకుండా స్టార్ట్ అయ్యామన్నమాట. ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర. ఒకవేళ అనుకునుంటే మార్నింగే స్టార్ట్ అయ్యి వెళ్ళుంటే బాగుండేది కదా అనిపించింది. సో ఫస్ట్ అయితే నేను విద్య కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ని అయితే తీసుకొచ్చేసాము. ఇంకా చందు, సాగర్ అండ్ బాబు కూడా వచ్చేసారు. సో అందరం కలిసి వాటర్ పార్క్కి వెళ్తున్నాము. ఇది మాకు ఒక 30 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుందన్నమాట. మదనపల్లి నుండి బోయకొండకి వెళ్ళే రూట్లో ఈ వాటర్ పార్క్ కొత్తగా పెట్టారంట. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాము మేము కూడా. అందుకే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, వెళ్తే బాగుంటుంది, వాటర్లో ఎంజాయ్ చేసినట్టుంటుంది అని చెప్పి బయలుదేరేసాము. ఇంకా మేము సడన్గా అనుకొని స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. సో తొందరగా ప్యాక్ చేసానమాట ఫుడ్ మొత్తం. ఆ రోజు మా ఇంట్లో వంకాయ కర్రీ అండ్ వైట్ రైస్ అనమాట, గుత్తి వంకాయ. సో బయట తినేద్దాం అనుకోవడానికి లేదు, ఎందుకు అంటే ఇంట్లో మా అందరికీ ఫేవరెట్ ఫుడ్ అనమాట. గుత్తి వంకాయ కూర అంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం. అందుకే ఇంకా నలుగురు కోసం బాక్స్లో ప్యాక్ చేసాను. ఇంకా వాటర్ పార్క్కి వెళ్ళే ముందు ఒక 5 మినిట్స్లో అలా వెళ్తామనగా సైడ్లో ఆపి మరీ తింటూ ఉన్నాము. సో మా విద్య మాత్రం తినేసి ఇంకా బాబుని పట్టుకొని ఉంటే వాడు చూసారా స్టీరింగ్ తిప్పుతూ ఉన్నాడు. అప్పుడే కార్ పిచ్చి పట్టిందేమో అనుకుని నవ్వుకుంటూ ఉన్నాం మేమందరం కలిసి. ఇంకా సమ్మర్లో అలా జర్నీ చేస్తూ ఉంటే చుక్కలు కనిపించాయి మాకు. ఒక్క నిమిషం కార్లో ఏసీ ఆఫ్ చేసినా కూడా అస్సలు ఉండలేకపోతున్నాము. చాలా వేడిగా అనిపించింది అనమాట. సో అందుకే డోర్స్ క్లోజ్ చేసుకోకుండా ఓపెన్ చేసి మరీ గాలి వచ్చేలాగా పెట్టుకొని తింటూ ఉన్నాము. సో ఇంకా ఆ వేడికి వేడిగా తింటూ ఉంటే చాలా కారంగా అనిపించింది. క్యారీలో ఉన్న ఫుడ్ని సగం మాత్రమే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ స్విమ్మింగ్ చేసి అలసిపోతాం కదా, తర్వాత తినొచ్చులే అని చెప్పేసి అలానే పెట్టేశాము. ఇంకా ఫాస్ట్గా ఇక్కడికైతే వచ్చేసాము. సో చూస్తున్నారా, ఆల్రెడీ మా సాగర్ అండ్ బాబు వెళ్ళిపోయి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళగానే విద్య ఏమో టికెట్స్ తీసుకుంటూ ఉన్నారు. సో పెద్ద వాళ్ళకి 350 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 250 అంట. కానీ మేము మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసింది పెద్దవాళ్ళకి 499 అండ్ చిన్నపిల్లలకి 299 అని చూసాము. కానీ ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత తెలిసిందనమాట పెద్దవాళ్ళకి 350 అండ్ చిన్నపిల్లలకి 250 అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనం వాటర్లోకి దిగకపోతే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను, విద్య అండ్ సాగర్ మాత్రమే దిగుతున్నాం వాటర్లోకి. మా బాబు కూడా లేండి, అది వేరే మ్యాటర్. చందు దిగడం లేదు వాటర్లోకి. తనకైతే చాలా లోటుగా ఉంది. దిగు చందు అంటే కూడా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల తను దిగలేదు. నెక్స్ట్ ఇంకెప్పుడైనా వెళ్దాంలే అన్నట్టు సైలెంట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వాటర్లోకి వెళ్ళే ముందు చేతులకేవో బ్యాండ్స్ లాగా వేస్తూ ఉన్నారు. అండ్ ఒక్కొక్కరికి 3 అవర్స్ టైం అంట. ఒక టికెట్కి 3 అవర్స్ టైం ఇస్తారంట లోపల ఉండడానికి. సో చేతికి బ్యాండ్స్ వేశారు కదా, ఆ బ్యాండ్ మీద మనం ఎంటర్ అయ్యే టైం కూడా పెన్తో రాసి మరీ వేస్తున్నారనమాట. సో దట్ వాళ్ళకి గుర్తుపట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అలా 3 అవర్స్ మాత్రమే ఒక్కొక్క ఎంట్రీ టికెట్కి టైం ఇచ్చారు. ఇంకా వెళ్ళగానే చూసారా బాబుని దించేశారు వాటర్లోకి. విద్య అండ్ సాగర్ ఇద్దరు కలిసి బాబుని కొంతసేపు వాటర్లో ఆడిద్దామని చెప్పి స్టార్ట్ చేసేశారు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ వాటర్లోకి వెళ్ళిపోయారు కదా, నన్ను పిలుస్తూనే ఉన్నాడు విద్య, రా ఇంకా అని చెప్పి. చందు కూడా వెళ్ళి ఇంకా నువ్వు నేను తీస్తానులే వీడియో అని చెప్తూ ఉంది. కానీ నాకు వాటర్లో అడుగు పెట్టాలంటే భయం వేస్తూ ఉన్నిందనమాట. ఫస్ట్ అయితే చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళిపోయాడు వాటర్లోకి. మా బుడ్డుడికి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇంకా కొంచెం మునిగిన తర్వాత భయపడుతూ ఉన్నాడు. అందుకే ఇంకా విద్య ఎత్తుకొని కొంచెం అలవాటు చేస్తూ ఉన్నాడు వాడికి.
ఇంట్లో కూడా స్నానం చేపించేటప్పుడు బాత్రూంలోకి తీసుకెళ్తే వాటర్తో ఎంత ఆడుకుంటాడో అంత ఆడుకుంటాడు మా పార్తు. సో ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తాడు అన్నట్టు తీసుకొచ్చాం వాడిని కూడా వాటర్లోకి. ఫస్ట్ టైం కదా ఇంత ఎక్కువ వాటర్లోకి వాడు రావడం, అందుకే ఇంకా కొంచెం భయపడుతూ ఉండినాడు. ఆ భయం తీరిపోయిన తర్వాత ఎంతలా ఆడుతుంటాడో చూడండి. అసలు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఫుల్ ఎంజాయ్ చేశాడు మా పార్తు అయితే. మా అందరికంటే వాడే ఎక్కువ ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్లో కొంచెం భయపడ్డాడు, తర్వాత బాగా ఆడుకున్నాడు వాటర్లో. సో మా పార్తుతో ఆడుకోవడం కంప్లీట్ అయిపోయింది. సాగర్ ఏమో పార్తుని తీసుకెళ్ళి మిగతావన్నీ చుట్టేస్తూ ఉన్నాడు. సో ఆడిపిస్తూ నిన్నాడు. ఇంకా విద్య ఎంతసేపు బయటే ఉంటావు, నన్ను పిలుస్తూ ఉన్నాడు అనమాట, రా రా అని చెప్పి. నేనేమో వెళ్తున్నాను, తర్వాత కానీ భయం వేసి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ విద్యాని దగ్గరికి పిలుస్తున్నాను చూసారా. ఎందుకు అంటే విద్య దగ్గర ప్రామిస్ చేయించుకుంటున్నాను అనమాట. నన్ను వాటర్లో ముంచేయకూడదు, తర్వాత లాగేయకూడదు, తోసేయకూడదు అని చెప్పి. విద్య నేను చెయ్యనులే అంటున్నా కూడా, నువ్వు ప్రామిస్ చేస్తేనే వస్తాను లేకపోతే రాను, నువ్వు ప్రామిస్ చేయి ఫస్ట్ అని చెప్పి ఇక్కడ మాకిద్దరికి ఫైట్ అనమాట. అదే జరుగుతుంది. చందు వీడియో తీస్తూ ఉండింది. సో ఎలాగో అలాగా లాక్కెళ్ళిపోయాడు వాటర్లోకి. సామాజికంగా మరియు ఆర్థికంగా బలోపేతం అవుతున్న సంఘాలకు మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఇప్పటికే ఖర్చు చేయాలి. స్పెషల్గా కిడ్స్ వస్తే ఇక్కడికి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో జారేవి, దూకేవి, వాటర్లో మొత్తం తిరిగేవి చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి రండి దగ్గరలో ఉంటే. బాబు నిలబెట్టాడు. మరింత ప్రజలకి నేతృత్వం మన రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మించి లక్షల కానీ అది ఎలా
పార్ట్ 1లో వైపన్న తర్వాత చాలా ఎంజాయ్ చేశాడు విద్యతో సాగర్తో కలిసి. ఇంకా విద్య నాకు ప్రామిస్ చేశాడు కదా అసలు వాటర్ వేయను, తర్వాత వాటర్లోకి లాగను తొయ్యను అని చెప్పి. సో ఫుల్ మొహం మీద వాటర్ వేస్తూనే ఉన్నాడు. అండ్ తర్వాత ఏం చేశాడంటే, నేను అక్కడ కూర్చొని ఉన్నాను కదా, కాలు పట్టుకొని గట్టిగా లాగేస్తూ ఉన్నాడు. ఆ క్లిప్ సాగర్ షూట్ చేయలేదన్నమాట, లేదంటే బాగుండేది, మీతో కూడా షేర్ చేసింటాను. చాలా భయపెట్టేశాడు అక్కడ నన్ను. ఫోన్ తడిచిపోతుంది వదినా, ఫోన్ తడిచిపోతుంది, ఫోన్ తడిచిపోతుంది.
ఇక్కడ రెయిన్ డ్యాన్స్, తర్వాత వర్షం లాగా స్ప్రింకిల్స్ లాగా పడేవి చాలా ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము. వీడియో మొత్తం షూట్ చేయడానికి అవ్వలేదు నాకు. ఇంకా అక్కడ రెయిన్ డ్యాన్స్ చేయడానికి విద్యానికి వచ్చేపు అడిగాను, బాగుంటుంది విద్య అని చెప్పి. చందు కూడా ఫోర్స్ చేసిందనమాట, వెళ్ళు విద్య అని చెప్పి. మా విద్య అయితే అసలు అక్కడికి రాలేదు. ఇంకా చందు నేను అనుకున్నాము మన ఇద్దరం అంటే కొంచెం ఎంజాయ్ చేసింటాం కదా అని చెప్పి. సో అక్కడైతే లేడీస్ మొత్తం చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా డ్యాన్స్ చేయకపోయినా కూడా మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాం బాగా. సో ఇంకా మాకు అయిపోయిందనమాట టైం అక్కడ. ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ నుండి వచ్చేసాము. ఇంక ఇక్కడ వస్తూ ఉంటే ఐస్ క్రీమ్స్ కనిపించాయి, స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఐస్ క్రీమ్ తీసుకొని తిందామన్నట్టు ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీకు. సో మనం డ్రెస్సెస్ ఏవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. విద్యాకి, సాగర్కి వాళ్ళే ఇచ్చారనమాట టీషర్ట్స్. ఇంకా నేనేమో పెద్ద స్టైల్గా నావి నేనే వేసుకుంటాను అన్నట్టు ఆ టీషర్ట్ తెచ్చుకున్నాను. అసలు ఎంత లూజ్గా, ఎంత పొడవుగా అనిపించిందో అది విద్యాదన్నమాట. మొత్తం మునిగిపోయినట్టు అనిపించింది, మొత్తం సాగిపోయి ఉంటుంది కదా, అలా అయిపోయింది నా టీషర్ట్. అసలు ఏం బాగాలేదు ఇది అనిపించింది. సర్లే ఇంకా వాటర్లోనే కదా అడ్జస్ట్ అయిపోదాం అన్నట్టు దాంతోనే దిగేసి ఎంజాయ్ చేసేసాను. సో మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ కూర్చున్నాము. ఇంక ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా చాలా క్లీన్గా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. మొత్తం చాలా నీట్గా ఉన్నాయి. సో ఎవరైనా రావాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వాళ్ళకి చెప్తున్నాను అనమాట, కంఫర్టబుల్గానే ఉంటుంది ఇక్కడ. సో అలా అక్కడ ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉన్నాము. సో చెప్పాను కదా వెళ్ళేటప్పుడు కొంచెమే తినేసి కొంచెం ఎత్తిపెట్టేశాడు విద్య, కారంగా అనిపించింది వేడి వేడిగా తింటూ ఉంటే అని చెప్పి. సో నెక్స్ట్ ఇంకా క్యారీలో ఉందా లేదా అని చెప్పి అడిగాడు. సో కొంచెం ఉంది అని చెప్తే అది తింటూ ఉన్నాడు. ఫుల్ వాటర్లో ఎంజాయ్ చేసాం కదా, మాకు కూడా ఆకలిగా ఉన్నింది. కానీ ఎక్కడైనా బయట తిందామంటే వాళ్ళకి గ్రౌండ్కి టైం అయిపోతూ ఉన్నిందంట, అందుకని చెప్పి తీసుకెళ్ళలేదు. సరే అని చెప్పి ఇంకా వెళ్ళేదారిలో సోడా కనిపిస్తే చందు నేను అడిగాము, ఇదైనా తీసి ఇవ్వు, కూల్గా ఉంటుంది, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ కార్ స్టాప్ చేసి ఇంకా సోడా తీస్తూ ఉన్నాడు మాకు. సో అనుకోకుండా వెళ్ళినా కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాము. కానీ చందు కూడా వచ్చింటే బాగుండేది, ఆ ఎంజాయ్మెంట్ ఇంకొక లెవెల్లో ఉండేది, అసలు వేరేగా ఉండేదన్నమాట. విద్యతో అసలు వెళ్ళేదాన్ని కాదేమో, నేను చందు మాత్రమే ఎంజాయ్ చేసి ఉంటాము. ఇంకా చందు ఇంకొకసారి వెళ్దాము, ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేద్దాము, ఇంకొకసారి ప్లాన్ చేసుకొని వెళ్దాము అని చెప్పింది. ఇంకా అంతే, సోడా తాగేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మదనపల్లికి దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సో కిడ్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. నేను వాటర్లో దిగడానికే భయపడతాను, కానీ నేనే అంత ఎంజాయ్ చేశానంటే ఇంకా వాటర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నేను ఏదైనా వీడియో పెడితే మీరు వెంటనే చూసేయచ్చు నోటిఫికేషన్ ద్వారా. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ అవర్ ఛానల్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బై బాయ్.